హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు న్యూజిలాండ్లోనే హైయెస్ట్ టవర్ని మీకు చూపిస్తాను. అదేనండి, ఆక్లాండ్లో ఉన్న స్కై టవర్ గురించి చెప్తున్నాను. మేముండే అపార్ట్మెంట్కి జస్ట్ 10 minutes వాక్ అండి. డైలీ ఏదో ఒక పని మీద స్కై టవర్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఈ సిటీలో ఎటు పక్కకి వెళ్ళినా మనకి ఈ టవర్ కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ పైకి ఎక్కలేదు. ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాం. మాతో పాటు మీకు కూడా చూపిస్తా, వచ్చేయండి. వీడియోస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇప్పటి వరకు మాట్లాడింది దీని గురించే అండి. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే స్కై టవర్. దీని పొడవు 328 మీటర్లు అండి. పైకి ఎక్కి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వచ్చేయండి, చూసేద్దాం. ఫస్ట్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్కై జంప్ అండ్ స్కై వాక్ బుక్ హియర్ అని. స్కై జంప్ అండ్ స్కై వాక్ ఇక్కడ అడ్వెంచర్స్ అండి. అది చేసేవాళ్ళు టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్కై టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ స్కై టవర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ ఫీజు అడల్ట్స్కి $45 అండి. అంటే ఇండియన్ కరెన్సీలో 2000 to 50 పడుతుంది. చైల్డ్ 2 years లోపు అయితే ఫ్రీ, అండ్ 3 to 9 అయితే $23 పడుతుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో స్కై టవర్ ఒకటి పెట్టారు చిన్నగా, మనం ఏదైనా ఫొటోస్ అవి దిగడానికి. నెక్స్ట్ మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి అది వీళ్ళకి చూపిస్తే ఏదో ఒక టికెట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం ఏ ఫ్లోర్కి యాక్సెస్ చేయగలం అనేవి. నెక్స్ట్ మనం ఫస్ట్ అబ్జర్వేషన్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. ఇది 51 floor. చూసారా, లిఫ్ట్లో ఉన్నాం మేము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్కై టవర్ కాయిన్స్ అని. మనం $3 పెట్టి పర్చేస్ చేయొచ్చు. ఒక కాయిన్ అనేది వస్తుంది, చూపిస్తా ఉన్నాను మీకు. ఇదిగోండి కాయిన్. స్కై టవర్ సింబల్ ఉండి ఉంటుంది అనమాట కాయిన్ మీద. ఓకే, కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది అబ్జర్వేషన్ లెవెల్ అండి. 51st floorలో ఉన్నాం. ఇక్కడ మనకి 2 వైట్స్ కనిపిస్తున్నాయి కదా హ్యాంగ్ అయ్యి. అవి ఏంటంటే స్కై జంప్ చేసే వాళ్ళ కోసం అండి. అది నేను ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో మీకు చూపిస్తాను స్కై జంప్ గురించి. అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదేనండి హార్బర్ బ్రిడ్జ్ అని. అక్కడి నుంచి బంగీ జంప్స్ కూడా ఉంటాయి.
ఇక్కడ చూడండి, టవర్స్ ఆఫ్ ద వరల్డ్ అని వరల్డ్లో ఉన్న టవర్స్ అన్ని డిస్ప్లే చేశారు. బుర్జ్ ఖలీఫా అంటండి వరల్డ్లో టాలెస్ట్, 828 meters ఉంది. ఇది నేను చూపించే స్కై టవర్ ఏమో 8th ప్లేస్లో ఉంది. స్కై టవర్ ఆక్లాండ్ 8th ప్లేస్లో ఉంది. 1997 అంటండి. నేను పుట్టింది కూడా ఆ సంవత్సరమే. ఆ ఇయర్లోనే కన్స్ట్రక్ట్ చేశారంట. కోఇన్సిడెన్స్ అసలు. 328 meters అంట. నెక్స్ట్ ఈఫిల్ టవర్ 324 meters అంట, ప్యారిస్లోది. మనం నెక్స్ట్ 60th floor స్కై డెక్కి వెళ్తున్నాం. అక్కడ కనిపిస్తుంది చూడండి, నేను జూమ్ చేస్తున్నాను, అది ఆక్టోపస్ అండి. ఇప్పటి వరకు చూసిన దానికని ఈ నైట్ వ్యూ అంటే చాలా బాగుంది. సిటీ అంతా చూడండి ఎంతలా మెరిసిపోతుందో ఈ లైటింగ్స్తో. మేము ఇప్పుడు 53rd floorకి వచ్చామండి. లుక్అవుట్ అని ఇక్కడ ఒక కెఫే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్లాట్ఫామ్, అది స్కై వాక్ ప్లాట్ఫామ్ అండి. స్కై వాక్ చేసే వాళ్ళు దాని చుట్టూరు 360 degrees వాక్ చేస్తారు. మేము రిటర్న్ అయ్యే టైంకి మాకు ఈ మిషన్ కనిపించింది. ఒక గేమ్ ఆడాము. సోనిక్ హెడ్జ్ హాగ్ ఈ బొమ్మ ఒకటి మాకు వచ్చింది. ఈ స్కై టవర్ టూరిస్ట్ ప్లేస్ కదండి, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా గుర్తుగా ఉంటుందని ఏమన్నా పర్చేస్ చేసి పట్టుకెళ్తారని ఇక్కడ చిన్న షాపింగ్ కూడా ఉందండి. లైక్ హుడీస్ లాంటివి, చిన్న హ్యాండ్ పర్స్ లాంటివి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్, స్పెట్స్ అండ్ స్కై టవర్ స్టాచ్యూస్ ఉన్నాయి.
ఇక్కడ కెసినో కూడా ఉంది. జస్ట్ ఎప్పుడు వెళ్ళలేదని జస్ట్ ఒక లుక్ వేసి రిటర్న్ అయిపోయాము ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.